హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ అయితే మనం ఎల్లమండల్ అయితే ఉన్నాం. సో ర్యాపిడో ఊబర్ ఆన్ చేసిన, ఎప్పుడు ఆన్ చేసిన అంటే 5:40కి ఆన్ చేసిన. రైడ్లు అయితే పడతలేవు. సో ప్రజెంట్ టైం వచ్చి 6:05 అవుతుంది. ఇక ఎందుకులే మనం వీడి ఇంటికాడ ఉండడం అని చెప్పేసి మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం. మెయిన్ రోడ్కి వెళ్తే మనకు రైడ్లు పడతాయి. చలో వెళ్ళిపోదాం మళ్ళీ ఇక మెయిన్ రోడ్కి రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. భయ్యా వస్తున్నా ఒక 2 నిమిషాలు వస్తున్నా. ఒకటి చెప్పనా 3 to కూర్చోండి. 2 kilometers రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ని పికప్ చేసుకున్నా వెళ్ళిపోతున్నా. ఇట్లా మనకి లాంగ్ వస్తే బాగుంటుంది కాబట్టి సో మనకి లాంగ్ రైడ్ అయితే వచ్చేసింది. థ్యాంక్స్. ఓకేనా. సో గైస్ ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 244 కదా. మనకి ర్యాపిడో ఎంత తీసుకున్నాడో 37 రూపీస్. ఓకే గైస్ మనకి సెకండ్ రైడ్ అయితే పడ్డది. సో పికప్ చేసుకోవడానికి 2.4 kilometers వెళ్తున్నాయి. ఎందుకు పికప్ చేసుకుంటా అంటే లాంగ్ ఇక్కడ మల్కాజ్గిరి సైడ్ ఉన్నా కదా, రైడ్ పడకపోతే మళ్ళీ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. సో నియర్ కస్టమర్కి 1.2 kilometers ఉన్నా. మనకి డ్రాప్ లొకేషన్ వచ్చి 5.3 సంథింగ్ వచ్చింది. సో ఒక 50 or 55 వరకు అయితే అమౌంట్ రావచ్చు. చూద్దాం. ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంగ్ అయితే తీసుకుంటా. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కదా, మళ్ళీ 5 kilometers 2 kilometers తీసుకుంటే రిస్క్ అవుతుంది. సో లాంగ్ తీసుకుంటే మనం కూడా కొంచెం ఊబర్లో పడ్డది, బట్ వద్దులే. ర్యాపిడో అంటే లాంగ్ పడితే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, బట్ దగ్గరనే పడ్డది కాబట్టి లీవ్ ఇట్. మీరే కాంటాక్ట్ చేయాలి? లేదు సార్, యూట్యూబే కనుక అలాగే డైరెక్ట్ వచ్చేస్తాయి. 49 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో ఇలాంటి కస్టమర్లు ఉంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి దగ్గర 5 kilometers నుంచి చాలా పేషెన్స్ తోటి ఆరామ్సే నా సోది మొత్తం వినుకుంటూ ఉన్నాడు కస్టమర్. యూట్యూబ్ ఛానల్ గురించి, గోప్రో గురించి, బైక్ గురించి కొంచెం అడిగిండు. అన్నకి చెప్పిన. సో గాయస్ 1 kilometer 2 kilometers ఏంది పోయి కొంచెం అయ్యో ఒక 50 kilometers అయ్యి హైదరాబాద్ చుట్టుముట్టు. ఎవరైనా ఒక మహానుభావుడు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం తిరుగుకుంటే వేయాలి. నాకు ఎట్లుంటుంది. హార్డ్ రైడ్ అయితే పడ్డది. మా పికప్ వచ్చి 2 kilometers వచ్చింది. ఇక ఏం చేస్తాం, తప్పదు కదా. డ్రాప్ వచ్చి 6.6 వచ్చింది. సో అందుకోసమే యాక్సెప్ట్ అయితే చేసిన. అండ్ ఊబర్లో కూడా పడ్డది. పికప్ 2 kilometers వచ్చింది. అండ్ డెలివరీ వచ్చి డ్రాప్ వచ్చి 8.1 వచ్చింది. 72 రూపీస్ వచ్చింది. సో గదిగంతే గిదిగంతే. మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ పోయేసరికి గదే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలే. సో అక్కడ కస్టమర్ వెయిట్ చేస్తున్నంట. 500 meters డిస్టెన్స్ కదా, ఇంకా తక్కువ ఇస్తాడు మాకు. నాకు తక్కువ వస్తుంది, మీకు ఎక్కువ వస్తుంది. అట్లా ఇస్తాడు అన్నమాట. ఊబర్లో రైడ్ అయితే వచ్చింది 13 kilometers. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. పోయి డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో 13 kilometers ఉంటే మనకి మినిమం 130 రూపీస్ అయితే రావాలి. మరి ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అండ్ గైస్ 130 రాలేదు అనుకో, పర్ కిలోమీటర్ 10 రూపీస్ ఒకటి ఇస్తలేడు అన్నమాట. చూద్దాం మరి. పికప్ అయితే చేసుకున్న కస్టమర్ని 9.5 kilometers అవుతుంది రైట్ నౌ. చలో ఆడికి వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసి మనకి ఎంత వచ్చింది ఏం కథ అని చూద్దాం. ఓకే ఓకే. ఏంది కాక వీడు మనకు సూరారం కేసిండు. సూరారం నుంచి ఒక రైడ్ లేదు, ఏం లేదు. ఒక 1/2 hour వెయిట్ చేసిన కనీసం పడతాయేమంటే ఒక్క రైడ్ పడతలేదు. దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. అమ్మ కనీసం రైడ్ ఉన్న ప్లేస్లో వేసిన రైడ్ పికప్ చేసుకుంటా కదా, కనీసం ఏంది లాంగ్ పికప్ కూడా ఇస్తలేడు. ఈ నుంచి ఈ జంగల పడ్డ ఈ కాలేజ్ ఉంది, ఏదో కాలేజ్ ఉందాడ, ఆ కాలేజ్ దగ్గర నుంచి కూడా ఒక రైడ్ పడతలే, ఏం పడతలే. ఇక్కడ మెల్లగా స్టార్ట్ అయిపోయినా. మనకి ర్యాపిడోలో వచ్చి 404 రూపీస్ అయింది. అండ్ ఊబర్లో వచ్చి ఒక్క నిమిషం చూద్దాం. ఊబర్లో 120 రూపీస్ ఊబర్లో అయింది. మొత్తం 520 రూపీస్ అయితే ఈరోజు. ప్రజెంట్ టైం వచ్చి 8:44 అవుతుంది. చూద్దాం. ఇంకా
ఇంకొక 500 చేసుకొని ఇంటికి పోవాలి. బట్ పడతలేవు, పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, టైం వచ్చి 9:33 అవుతుంది. నేను పెద్ద తప్పు చేసిన ఏంటంటే ఇక్కడ మన ఎట్ సైడు నానక్రామ్ కూడా అదే మల్కాజ్గిరి సరౌండింగ్లోకి వచ్చి పెద్ద తప్పు చేసిన. అక్కడ నుంచి సూరారము గండిమైసమ్మ అవి దినంబెట్ట ఇష్టం వచ్చాడు దింపుతున్నాడు. దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. అదే హౌసింగ్ బోర్డులు ఉంటాయి, అదే సాఫ్ట్వేర్ ఆఫీసర్ నానక్రామ్ కూడా సడన్గా పడుతుండే. ఇప్పటికాల మినిమం ఒక 800 అన్న అవుతుండే. ఇక్కడ తింపి కుతికే తీసుకొస్తుండే సాలేగాడు. ఏం చేయాలో అర్థమవుతలే. కనీసం ఒక లాంగ్ రైడ్ స్వామి అంటే 20 రూపాయలు 30 రూపాయలు ఇంతే. ఒక రైడ్ పడ్డది ఇందాక. ఇట్లా యాక్సెప్ట్ చేద్దాం అనేలో ధన్నంగా వేరే యాక్సెప్ట్ చేసిండు ర్యాపిడోలో. ఏం కర్మరా నాకు ఇది ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. అది మాకు ఖరాబ్ అవుతుంది. టిఫిన్ కూడా చేయలేను ఇప్పటికి. టిఫిన్ చేద్దామని టైం దొరుకుతలేదు. సడన్గా రైడ్ పడగలని చెప్పి గిడ తింటారు. ఇక వాడు ఎంతనన్నా కొట్లాడని ఏది తింటా గిడ. సో గాయ్స్ టిఫిన్ అయితే తిన్నా. సో మన అదృష్టం ఏంటంటే టిఫిన్ తిని బయటకు వచ్చిన 12 కిలోమీటర్ రైడ్ అయితే పడ్డది. థ్యాంక్ యూ సో మచ్ ర్యాపిడో. కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆయన క్యాన్సిల్ చేసినానుకో పాండురంగా నెక్స్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇక చాలా 1 కిలోమీటర్ వచ్చింది. మెసేజ్ చేద్దాం, ఐ ఆమ్ కమింగ్. సందీప్ కుమార్. ప్రజెంట్ టైం వచ్చి 10:27 అవుతుంది. మనకి గండిమైసమ్మ నుంచి హౌసింగ్ బోర్డ్కు రైడ్ వచ్చింది. సో 143 సంథింగ్ అమౌంట్ అయితే వచ్చింది. ఇక రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక రైడ్ ఊబర్లో పడ్డది. 137 రూపీస్ అమౌంట్ అయితే చూపించింది. 13 కిలోమీటర్స్ అంట. బట్ 13 కిలోమీటర్స్ పోయినా కానీ మనకు ఎక్కువ ఇయ్యాడు కదా. అంటే 110 130 ఏదో ఎంతో కొంత ఇస్తాడులే వాడు. బరాబర్ వాడు చూపించినట్టు ఇయ్యాడు. సో కస్టమర్కి వెళ్ళి అడుగుదాం ఎంత వచ్చింది అన్న అని చెప్పి అడుగుదాము. ఇన్ కేస్ కస్టమర్ దగ్గర వచ్చిన అమౌంటే మనకి ఇస్తాడు చూడు, వేరే ఎక్కువ ఇయ్యాడు. కస్టమర్ దగ్గర అయితే ఏది అమౌంట్ ఉంటుందో అదే అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనకు చూపించిన అమౌంట్ అయితే రాదు. సో ప్రైస్ కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. కస్టమర్కి అడిగితే 126 సంథింగ్ వచ్చిందంట. బట్ మనకు 130 ప్లస్ వచ్చింది. ఏంది పోయి ఇదంతా. ఇప్పుడు కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుందో కరెక్టే చూపించాను. కన్ఫ్యూషన్. థ్యాంక్స్ అన్న. అనుష మేడము ఓడి చెప్పండి మేడం. కూర్చో. నెట్వర్క్ వస్తలే ఇక్కడ. 5 మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ప్రజెంట్ టైం వచ్చి 11:36 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 567 అండ్ ఊబర్లో ఎంత వచ్చిందంటే 366. టోటల్ 900. ఇంకొక 100 రూపీస్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఏడాగుదాం ఏం ట్రాఫిక్ ఉందిరా అయ్యా ఆడ మేడ ఐక్య దగ్గర. మరి ఘోరంగా ఉన్నది. చిరాకు లేచింది అసలు. ఇప్పటిదాకా మెల్లగా జస్ట్ 4 కిలోమీటర్స్కే ఎంత 24 మినిట్స్ వచ్చింది. ఈ అమ్మ జీవితం ఏందో ఏమో. ఏదో ప్యాకేజ్ వచ్చింది పికప్ చేసుకోవాలంట. సో 42 రూపీస్ వస్తుంది మనకు. కూర్చొని ఏం చేద్దాంలే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. నాకు ఈ పార్సల్ ఇచ్చుడు ఏందో దిమాగ్ ఖరాబ్ రావాయి. ఈ అమ్మ ఈ పార్సల్ రావద్దు అసలు. పిచ్చి లేస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే రైడ్లు పడతలేవు అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. చికెన్ మటన్ మేడం. సుజాత మేడం. ఫైనల్గా అయితే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1000 రూపీస్. ఒక్కసారి చూపిస్తాను ఊబర్లో ఎంత వచ్చింది, ర్యాపిడోలో ఎంత వచ్చిందని చెప్పేసి. సో ఏడన్నేడుందిరా స్వామి. గో టు మై లొకేషన్ పెట్టుకుంటా. ఒక్కసారి మీకు చూపిస్తాను ఎంత వచ్చింది ఏం కథనా. వా బండి ఎంత నీట్గా చేసుకున్నావు స్వామి. గ్రేట్, బాగుంది. కానీ మొబైల్ హోల్డర్ నచ్చలేదు, నెంబర్ ప్లేట్ నచ్చలేదు, సీట్ నచ్చలేదు.
ర్యాపిడోలో వచ్చి 614 రూపీస్ అండ్ ఉబర్లో వచ్చి 425 రూపీస్, అంటే మొత్తం కలిపి 1035 రూపీస్ అయితే వచ్చేసింది. సో ప్రజెంట్ టైం వచ్చి 1:11 అవుతుంది. సో గో టు మై లొకేషన్ పెట్టుకున్నా, పడితే పికప్ చేసుకుంటా, లేదు అనుకుంటే ఇగో ఇంటికైతే వెళ్తున్నా. అండ్ ఇంతకుముందు ఒక రైడ్ పడ్డది, నేను నార్మల్ మన సైడ్ పడ్డదేమనుకున్నా, బట్ ఏమైందంటే అది స్విగ్గీ డెలివరీ బాయ్ దగ్గర నుంచి ర్యాపిడో క్యాప్టెన్ బుక్ చేసుకురంట. సో అదేమైందంటే ఇక్కడ ఉన్న అమెజాన్ ఆఫీస్ నుంచి నానక్రామ్ కూడా పడ్డది. సో నేను గో టు మై లొకేషన్ పెట్టుకుంటే మన సైడ్ వస్తుందేమో అనుకున్నా, బట్ అది నానక్రామ్ కూడా అనేసరికి కొంచెం అప్సెట్ అయిపోయింది. సో 10 కిలోమీటర్లు వచ్చినాయి, బాగుండే. బట్ మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ మనకు మన ఇంటి సైడ్ రావాలంటే దమ్ అవుతుంది అని చెప్పేసి లైట్ తీసుకొని క్యాన్సిల్ చేయించుకున్నా. డైరెక్ట్ ర్యాపిడో క్యాబ్ అదింది, ర్యాపిడో ఆఫీస్ కాల్ చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసిర్రు. సో ఇంటికైతే వెళ్తున్నా, గో టు మై లొకేషన్ పెట్టుకున్నా, పడితే బాగుంటుంది, పడకపోతే సపోర్ట్ దాకా పోవాలి. ఏం చేస్తాం, 11 కిలోమీటర్ ఉంది వెళ్ళమండ. అక్కోళ్ళ ఇంటికి వెళ్తే ఈరోజు అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం.